హాయ్ ఫ్రెండ్స్, మీకు ఓపీఎం అంటే ఏంటో తెలుసా? అదేనండి, మనం దాన్ని నల్లమందు అని పిలుస్తాం. ఇప్పుడు రైతులంతా ఈ ఓపీఎంను పండించాలని తెగ కుతూహలపడుతున్నారు. ఎందుకంటే ఈ పంటలో లాభాలు ఎక్కువ. అయితే ఈ నల్లమందును పండించడం అంటే అంత ఈజీ కాదు. ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకోవాలి. దీనికి చాలా పెద్ద ప్రాసెస్ కూడా ఉంటుంది. ఒకవేళ ఇలా ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోకుండా గనక ఈ పంటను వేస్తే ఇక కటకటాలకి. అంతేకాకుండా ఈ పంటను పండించడం కూడా వెరైటీగా ఉంటుంది. మరి ఆ విశేషాలేంటో చూద్దాం రండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఇప్పుడు మొదట పొలాన్ని బాగా దున్నాలి, అంటే కాస్త లోతుగా దున్నాలి. విత్తనాలు వేసే ముందు దాదాపు 3 లేదా 4 సార్లు పొలాన్ని దున్నుతూ ఉండాలి. ఆ తర్వాత పొలానికి నీరు పెట్టాలి. అప్పుడు ఆ మట్టి చాలా మెత్తగా అవుతుంది. అలా 2 రోజులు వదిలేశాక చిన్న చిన్న మిషన్లతో ఆ మట్టిని తిప్పాలి, అంటే తిరగేయాలి. ఈ డిగ్గింగ్ మట్టిని ఒక లెవెల్ చేస్తుంది. అప్పుడు పేడ, వర్మి కంపోస్ట్, వానపాములను ఈ పొలంలో వేయాలి. ఈ వానపాములు అనేవి ఈ పంటకు చాలా చాలా అవసరం. ఎందుకంటే గింజ పెరిగే సమయంలో కీటకాలన్నిటినీ ఈ వానపాములు తినేస్తాయి. ఈ వ్యాపారంలో భలే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మొక్కలు మట్టిలోంచి దానికి కావాల్సిందంతా లాక్కుంటాయి. అందుకే ఎక్కువ లాభాలను తెచ్చిపెడతాయి. అందుకే రైతులు విత్తనాలు వేసే ముందు నేలలో చాలా పోషక పదార్థాలను కలుపుతారు. ఇలా నేలను సారవంతం చేసి హెల్దీగా చేస్తారు. ఈ విత్తనాలు ఎక్కడ పడితే అక్కడ దొరకవు. వీటిని కొనాలన్నా కూడా లైసెన్స్ కావాలి. నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఈ ఓపీఎం సీడ్స్ను ఇస్తుంది. పొలాన్ని బాగా దున్నిన తర్వాత వరుసగా ఈ విత్తనాలు వేసుకుంటూ వెళతారు. ఈ విత్తనాలు వేసిన తర్వాత మట్టిని ఆ విత్తనాలపై కప్పుతారు. ఒక 7 లేదా 10 రోజుల తర్వాత పొలంలో నీళ్లు వదులుతారు. ఆ తర్వాత నెమ్మదిగా మొక్కలు పెరుగుతూ పైకొస్తాయి. ఆ తర్వాత తరచూ నీళ్లు పెట్టాలి. దాదాపు విత్తనాలు నాటిన 95 నుంచి 115 రోజుల్లో పూలు రావడం మొదలవుతుంది. ఆ తర్వాత కూడా వీటికి నీళ్లు అవసరం పడతాయి. ఆ తర్వాత 15 రోజులు లేదా 20 రోజుల్లో పూలు కాస్త కాయలుగా మారుతాయి. ఈ కాయలు ప్యాడ్స్ అవుతాయి. అలాగే ఈ కాయలను డోడి అని కూడా పిలుస్తారని చెప్పుకున్నాం. పూర్తిగా పూల రేకులు రాలిపోయిన తర్వాత ఈ కాయలపై నిలువుగా గీత పెడతారు, అంటే ఘాటు. అది కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపున మాత్రమే ఈ కాయలపై ఘాట్లు పెట్టాలి. ఆ తర్వాత మనం ఈ ఘాట్లలోంచి ఒక లిక్విడ్ బయటకు రావడం చూస్తాం. ఆ లిక్విడ్ని లేటెస్ట్ అని పిలుస్తారు. రోజుకో కాయపై ఘాట్లు పెడితే ఆ రోజు రాత్రంతా ఆ లిక్విడ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. దాదాపు ఒక్కో కాయ నుంచి 1.5 గ్రాముల లిక్విడ్ను కలెక్ట్ చేస్తారు. తెల్లారేక, అంటే ఉదయం 5 గంటలు లేదా 6 గంటలకు రైతులు పొలంలోకి వెళతారు. కాయలపై మిగిలిన లిక్విడ్ని సేకరిస్తారు. ఈ లిక్విడ్ చాలా విలువైంది, ఖరీదైంది కూడా. దీన్ని మందుల్లో ఎక్కువగా వాడతారు. అందుకే ఎన్నో కంపెనీలు రైతుల దగ్గర నుంచి ఈ లిక్విడ్ను కొంటాయి. అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే మీరు షాక్ తింటారు. అదేంటంటే ఈ పొలంలోకి వెళ్లేటప్పుడు రైతులు చెప్పులు వేసుకోకుండా వెళతారు. అలాగే ఈ కాయలకు, పువ్వులకు దిష్టి తగలకుండా పొలం దగ్గరలో ఏదో ఒక పూజలు చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఓపీఎం ఫార్మింగ్ చేయాలంటే లైసెన్స్ కావాలని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ లైసెన్స్ గురించి చెబుతాను. ఈ లైసెన్స్ ఫైనాన్స్ మినిస్టర్ ఇస్తారు. ఒకవేళ ముందే రైతుల దగ్గర లైసెన్స్ ఉంటే దాన్ని ఎప్పటికప్పుడు రెన్యువల్ చేస్తారు. దీనికి కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి. ఈ లైసెన్స్ శాంక్షన్ చేసే ముందు కొన్ని కండిషన్లు ఉన్న ఒక పేపర్ని రైతుకి ఇస్తారు. దానికి ఒప్పుకుని అందులో సంతకం చేయాల్సి ఉంటుంది. దీన్ని రాజ్పత్ర అని అంటారు. ఒకవేళ ఈ కండిషన్స్ని రైతులు పట్టించుకోకపోతే వాళ్ళ లైసెన్స్ రద్దవుతుంది. మన ప్రభుత్వం దాదాపుగా 20 ఏళ్ల నుంచి రైతులకు ఈ లైసెన్స్లు జారీ చేస్తోంది. మన దేశంలో ఎన్ని ఎకరాల్లో ఈ ఓపీఎం వ్యవసాయం జరుగుతుందో ప్రభుత్వం దగ్గర లెక్కలుంటాయి. అంటే ఈ వ్యవసాయం ఇండైరెక్ట్గా ప్రభుత్వం అండర్ కంట్రోల్లో ఉంటుందని అర్థం. అయితే రైతులు ప్రభుత్వం ఒప్పుకున్న పొలాల్లోనే ఈ పంటను పండించాలి. అంతేకాని వారికి ఇష్టం వచ్చినట్లుగా ఎక్కడ పడితే అక్కడ పండించకూడదు. ఒకవేళ అలా పండిస్తే అది ఇల్లీగల్ అవుతుంది. అధికారులే రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారు. 1 హెక్టార్ భూమి నుంచి దాదాపుగా 5.9 కేజీల ఓపీఎంను కలెక్ట్ చేస్తారు. రైతులు ఎప్పుడు ఎలాంటి ఇల్లీగల్ పనులు చేసినా వెంటనే వారి లైసెన్స్ రద్దవుతుంది. అంతేకాకుండా ఇంకొక షాకింగ్ అంశం ఏంటంటే రైతులు తాము అధికారులకు ఇవ్వాల్సిన 5.9 కేజీల ఓపీఎంను ఇవ్వకుండా ఇంకా తక్కువ ఇస్తే కూడా వారి లైసెన్స్ పోతుంది. ఇకెప్పుడు జీవితంలో వాళ్ళకి లైసెన్స్ రాదు. అయితే ఒక 2 గ్రాములు తగ్గితే పర్వాలేదు, అప్పుడు లైసెన్స్ రద్దు కాదు. అయితే ఇక్కడ క్లియర్గా మనకు తెలుస్తుంది ఏంటంటే రైతులు ఎక్కువగా పండించి గవర్నమెంట్కు తక్కువగా ఇచ్చి వేరెవరికైనా మిగిలిన దాన్ని అమ్ముకున్నట్టు తెలిస్తే అప్పుడు లైసెన్స్ క్యాన్సిల్ అవ్వడంతో పాటు వాళ్ళు జైలుకి కూడా వెళ్తారు. ఇంతకీ ఓపీఎం ఫార్మింగ్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు చూద్దాం. 1 హెక్టార్ భూమిలో సాగు చేయడానికి దాదాపుగా 7 లేదా 8 కేజీల ఓపీఎం గింజలు అవసరం. 1 కేజీ ఓపీఎం గింజలు 150 నుంచి 300 రూపాయల వరకు ఉంటాయి. ఈ పంట కోతకొచ్చిన తర్వాత దాదాపుగా 1 హెక్టార్ నుంచి 50 నుంచి 60 కేజీల లేటెక్స్, అంటే ఆ కాయలపై నుంచి వచ్చే జిగురు పదార్థం వస్తుంది. రైతుల నుంచి గవర్నమెంట్ 1 గ్రాముకి 1800 రూపాయలు ఇచ్చి తీసుకుంటుంది. కానీ బ్లాక్ మార్కెట్లో దీనికి 7,000 రూపాయలు, ఒక్కోసారి లక్షల్లో కూడా ఉంటుంది.
అంతేకాకుండా ఈ ఓపియం కాయను పగలగొడితే దాని లోపల నుంచి గింజలొస్తాయి. వాటిని గసగసాలు అని అంటారు. మనం మసాలాల్లో వాడే గసగసాలు ఇవే. చేపల కూర తినే వాళ్ళకి ఈ గసగసాల గురించి బాగా తెలుస్తుంది. దీని రేటు మార్కెట్లో ఒక క్వింటాల్ ₹1,50,000 ఉంటుంది. ఈ విధంగా ఓపియం పండించే రైతులు ఎక్కువగా లాభాన్ని పొందుతారు. ఓపియం ఫార్మింగ్ ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్లో పండిస్తూ ఉంటారు. దాదాపుగా 85% దీనిపైనే ఆధారపడి ఉంటుంది ఆ దేశం. మన దేశంలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దీనికి పర్మిషన్ ఉంది.